ఈ ఫోటోలో చూపిస్తున్న ఈ వ్యక్తి బీహార్కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త. ఈయన ఆర్యభట్ట కూడా గణితంలో సాధించలేని 8 సమస్యల్లో 6 సమస్యలు సాధించిన మహా మేధావి. ఐన్స్టైన్ ప్రతిపాదన అయిన థియరీ ఆఫ్ రిలేటివిటీని సవాలు చేసిన గొప్ప వ్యక్తి. ఈయనే ఇండియన్ ఫేమస్ మ్యాథమెటిషియన్ అయిన వశిష్ఠ నారాయణ్ సింగ్. ఈ వీడియోలో నేను ఇతని గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు మణివిక్రాంత్, మీరు చూస్తున్నారు నవభారత్ తెలుగు. సో పదండి ప్రారంభిద్దాం. ఈయన ఏప్రిల్ 2, 1942లో లాల్ బహదూర్ సింగ్ మరియు లాహోసా దేవీలకు బీహార్లోని భోజ్పూర్లో జన్మించాడు. ఇతని తండ్రి అయిన లాల్ బహదూర్ సింగ్ ఒక సాధారణమైన పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు. వశిష్ఠ నారాయణ్ సింగ్ గారు అతని యొక్క ప్రాథమిక విద్యాభ్యాసాన్ని తన సొంత గ్రామంలోనే పూర్తి చేసుకున్నారు. 1962లో ఆయన నటర్హాట్ హై స్కూల్లో మెట్రికులేషన్ పరీక్షను పాస్ అయి బీహార్ రాష్ట్రం మొత్తంలో మొదటి స్థానంలో నిలిచాడు. పాఠశాల విద్య తరువాత ఆయన ప్రతిష్టాత్మకమైన పాట్నా సైన్స్ కళాశాలలో చేరారు. ఆ కాలంలో ఆ కళాశాలకు ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన డాక్టర్ పి నాగేంద్ర ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆయన వశిష్ఠ నారాయణ సింగ్ గారిలోని ప్రతిభను గుర్తించారు. గమ్మత్తుగా అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా బెర్క్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ స్కాలర్ జాన్ ఎల్ కెల్లీ అక్కడే ఉన్నారు. ప్రొఫెసర్ కెల్లీ గణిత శాస్త్రంలోనే ప్రముఖ విభాగం అయిన జనరల్ ట్రోపోలజీ అనే విశిష్టమైన పుస్తకాన్ని రాసి ప్రసిద్ధి పొందారు. ఈ పుస్తకం ఎలాంటి గణిత శాస్త్రవేత్తకైనా అర్థం కావడానికి కొంత సమయం పట్టిన విశిష్టమైనది. ప్రొఫెసర్ కెల్లీ పాట్నాలోని ప్రపంచ గణిత కాన్ఫరెన్స్లో పాల్గొనుటకు వచ్చారు. ప్రొఫెసర్ నాగేంద్ర కెల్లీతో ఇంటర్వ్యూ చేసే భాగ్యాన్ని వశిష్ఠ నారాయణ్ సింగ్కు కల్పించారు. ప్రొఫెసర్ కెల్లీ యువ విద్యార్థి అయిన నారాయణకు అనేక ప్రశ్నలు వేశారు. ఆయన అన్నింటికీ సరైన సమాధానాలు చెప్పారు. ఆయన యొక్క విశేష ప్రతిభను చూసిన ప్రొఫెసర్ కెల్లీకి ఆయనను తన ఆధ్వర్యంలో అమెరికాలో బోధించాలనే కోరిక కలిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ నాగేంద్ర వెంటనే ప్రత్యేక పరీక్షలు వశిష్ఠ బాబుకు పెట్టాడు. అందులో ఆయన 100%లో ఉత్తీర్ణుడై ఆ కళాశాల విద్యాభ్యాసాన్ని ముగించాడు. ప్రొఫెసర్ కెల్లీ ఆయనను తన ఉన్నత చదువు కోసం బెర్క్లీ రావాలని అభ్యర్థించారు. దానికి డాక్టర్ నారాయణ గారు తన సొంత ఖర్చులతో యుఎస్ రావడం కష్టమని తెలిపాడు. దానికి ప్రొఫెసర్ కెల్లీ దానికి సహాయం అందిస్తానని వాగ్దానం చేశాడు. ప్రొఫెసర్ కెల్లీ ఆయనకు వీసా మరియు విమానం టికెట్లు ఏర్పాటు చేశారు. బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో నారాయణ గారు చేరారు. ఆ విధంగా 1969లో ఆయన కాలిఫోర్నియా మరియు యుఎస్లో పరిశోధనా స్కాలర్గా నిలిచాడు. వశిష్ఠ నారాయణ సింగ్ గారిది సిగ్గుతో కూడిన వ్యక్తిత్వం అయినందున ప్రొఫెసర్ కెల్లీ ఆయనపై విశేషమైన శ్రద్ధ తీసుకున్నారు. ఆయన ఏ హెచ్ఓడి కింద పనిచేయకుండా విశేష శైలిలో పిహెచ్డి పూర్తి చేసి నాసాలో పనిచేయుటకు సంకల్పించారు. అక్కడ ఆయన సైక్లిక్ వెక్టర్ స్పేస్ థియరీ అనే అంశంపై పరిశోధన చేశారు. ఆయన చేసిన పరిశోధన ఆయనను ప్రపంచంలోనే విజ్ఞాన శాస్త్రంలో గొప్ప శాస్త్రవేత్తగా నిలిపాయి. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల రచనలను కూడా సవాలు చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. తన పరిశోధన పూర్తి చేసిన తర్వాత ఆయన తిరిగి భారతదేశం వచ్చారు. కానీ వెంటనే అమెరికా వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. ఆయన అమెరికాలో రెండవసారి పనిచేసిన కాలంలో వాషింగ్టన్లో గణిత శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. అక్కడ ఆ విభాగాధిపతి కుమార్తెతో ప్రేమలో పడ్డాడని, వివాహం చేసుకుంటాడని పుకార్లు వ్యాపించాయి. ఆయన తల్లిదండ్రుల ఒత్తిడి మరియు భారతదేశ ఆదర్శవాద సిద్ధాంతాలకు ప్రాధాన్యమిచ్చి 1971లో భారతదేశానికి వచ్చాడు. అప్పుడు ఐఐటి కాన్పూర్లో ప్రొఫెసర్గా చేరాడు. ఆ తర్వాత 8 నెలలు అక్కడ పనిచేశాడు. ఆ తర్వాత ఆయన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో ప్రొఫెసర్గా చేరాడు. తరువాత 1973లో కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో శాశ్వత ప్రొఫెసర్గా చేరాడు. అదే సంవత్సరం ఆయనకు సైనిక అధికారి అయిన డాక్టర్ దీప్ నారాయణ్ సింగ్ కుమార్తె అయిన వందనాదేవితో వివాహమైనది. నారాయణ గారి తల్లిగారి కథనం ప్రకారం వివాహమైన 3 రోజుల తరువాత ఆయన భార్య బిఏ పరీక్షలు రాయటకు తన కన్నవారింటికి వెళ్ళిందట. మరియు నారాయణ గారు కలకత్తా తిరిగి వెళ్ళారట. అందువలన ఆయన సహోద్యోగులు ఆయనపై అసూయపడేవారని తెలిపారు. అందువల్లనే ఆయనకు మొట్టమొదటిసారి మతిస్థిమితం లేకుండా అయినది.
ఆయన కుటుంబం ఆయనకు వారి స్తోమత ప్రకారం వైద్యాన్ని అందించింది. ఆయనను 1976లో రాంచీలోని మెంటల్ హాస్పిటల్లో చేర్పించుటకు నెటర్హాట్ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించింది. కర్పూరి ఠాకూర్ వారి పరిపాలనలో ఆయనను రాంచీలోని డేవిడ్ క్లినిక్ అనే ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. అక్కడ నారాయణ గారి ఆరోగ్య పరిస్థితి వేగంగా వృద్ధి చెందింది. కానీ ఆ తరువాత ప్రభుత్వం మారింది. ఆ మారిన ప్రభుత్వం ఆయన ఆరోగ్యంపై ఖర్చు చేయడానికి సముఖత వ్యక్తం చేయలేదు. ఆయన 1976 నుండి షిజోఫ్రేనియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. దీని ఫలితంగా ఆయన డేవిడ్ క్లినిక్ నుండి రాంచీ మెంటల్ హాస్పిటల్కు పంపించబడ్డారు. అదే సమయంలో నారాయణ గారు తన భార్య విడాకులు తీసుకుందన్న మనస్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో వైద్యులు ఈ దురదృష్టకర సంఘటన జరగటమే తన మానసిక స్మృతి తప్పడానికి కారణమని తెలిపారు. అతని యొక్క భార్య ఆయనతో, మీరు విలువైన వ్యక్తి కావచ్చు, కానీ నాకు మీరు యోగ్యత లేని వ్యక్తి అని పలికింది. ఆ మాటలు ఆయన హృదయాన్ని ఎంతగానో గాయపరిచాయి. 1989లో ఆయన తండ్రి మరణం తరువాత వశిష్ఠ నారాయణ సింగ్ గారు ఆయన స్వగ్రామాన్ని సందర్శించారు. ఆయన ఒక ఉపన్యాసాన్ని కూడా ఇచ్చాడు. ఆ సమయంలో ఆయన సాధారణ స్థితిలోనే ఉన్నాడు. ఆయన తండ్రి యొక్క అంత్యక్రియలు చేసిన తర్వాత ఆయన రాంచీ వెళ్ళాడు. అక్కడ ఆయన సోదరుడు అయోధ్య ప్రసాద్ వైద్యులతో సంప్రదించి పూణే నుండి వశిష్ఠ నారాయణ సింగ్ గారితో పాటు భగల్పూర్ జనతా ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు. దారిలో నారాయణ గారు మధ్యప్రదేశ్లోని గదర్వారా స్టేషన్లో నిశ్శబ్దంగా దిగి ఎటో వెళ్ళిపోయారు. అతని సోదరుడు అతన్ని గుర్తించేందుకు గట్టి ప్రయత్నం చేశాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఆయన యొక్క కుటుంబం మరియు గ్రామస్తులు ఆయన మరణించాడని, ఆయన ఆరోగ్యానికి మరణం అదృష్టమని భావించారు. కానీ 1993లో సరన్ జిల్లా డోరీగంజ్ గ్రామంలో ఆయన హఠాత్తుగా కనిపించాడు. బాగా పెరిగిన గడ్డంతో, మాసిపోయి మరియు చినిగిపోయి ఉన్న గుడ్డలతో ఆయన ఇలా కనిపించాడు. ఈ సమాచారం అందుకున్న గ్రామస్తులు బసంతపూర్ పుత్రుడికి స్వాగతం ఇవ్వడానికి బయలుదేరారు. వశిష్ఠ నారాయణ సింగ్ గారు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హాస్పిటల్లో ప్రభుత్వ ఖర్చుతో చికిత్స కోసం చేరాడు. ఆయన 1993 ఫిబ్రవరి నుండి 1994 జూన్ వరకు ఆ హాస్పిటల్లోనే ఉన్నారు. కానీ ఆయనలో ఏ మార్పు కలగలేదు. ఆయన ఏమాత్రం కోలుకోలేదు. ఆ వైద్యశాలలోని వైద్యులు ఆయనను యుఎస్ఏకి చికిత్స కోసం పంపించాలని కోరారు. కానీ ఆయనకు భారతదేశంలో మంచి వైద్య సహాయం లేదు. అందుకని ఆయనను మంచి కుటుంబ వాతావరణంలో ఉంచాలని నిర్ణయించారు. అప్పటి నుండి ఆయన తన సమయాన్ని తన స్వగ్రామంలోనే గడుపుతున్నారు. ఆయన మెదడులోని వైపరీత్యాలకు మంచి ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణమే మందు అని చెప్పారు. ఆ తరువాత 2002లో ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్లో చికిత్స పొందారు. 2014లో నారాయణ గారు మాదేపూర్లోని భూపేంద్ర నారాయణ మండల విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. నారాయణ గారు దీర్ఘకాలిక అనారోగ్యంతో పాట్నాలోని పాట్నా మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రిలో నవంబర్ 14, 2019న మరణించారు. ఇక్కడ చెప్పుకోవలసిన బాధాకరమైన విషయం ఏమిటంటే, అతను చనిపోయాక అతని శవాన్ని తన ఇంటికి చేరవేయడానికి అంబులెన్స్ లేదని కొన్ని గంటల వరకు అతని శవాన్ని హాస్పిటల్ బయటే ఉంచారు. నిజమే ఫ్రెండ్స్, అతనికి నిజంగానే అలాగే చేశారు. ఈ ఫోటోలో చూపిస్తుంది అతని శవమే. ఆ తరువాత ఈ వార్తను టీవీ న్యూస్ ఛానల్స్లో చూపించేసరికి అక్కడికి పాట్నా సీఎం వచ్చి నానా హంగామా చేశారు. వ్యక్తి అయితే మన దేశం పేరుని నాసా వరకు తీసుకెళ్లారో, కనీసం అతని శవాన్ని కూడా తన ఇంటి వరకు చేర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. అంబులెన్స్ లేదని చెప్పి అతని శవాన్ని ఒక అనాథ శవంలాగా హాస్పిటల్ బయట ఉంచారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. ఇటువంటి గొప్ప భారత శాస్త్రవేత్తను గౌరవంగా చూడలేకపోయాం. ఘనమైన నివాళి ఇవ్వలేకపోయాం. వస్తువు అయినా మనిషి అయినా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు కదా. అది పోయాకే మనం దానికోసం బాధపడతాం. కానీ పోయిన వస్తువు, మరణించిన మనిషి ఎంత ఏడ్చినా తిరిగి రారు. శోకతప్త హృదయాలతో మీకు అంజలి ఘటిస్తున్నాం. నమో నమామి వశిష్ఠ నారాయణ సింగ్ గారు. ఇక సెలవు. సో ఈ రోజుకింతే ఫ్రెండ్స్. ఇలాంటి మరికొందరు గొప్ప వ్యక్తుల గురించి వీడియోస్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు లైక్, షేర్ చేస్తుండకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.